సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి అలాగే 2024 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, సో 2024 వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 2025లో మనకి ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు, వీటి యొక్క ప్రైస్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంది, సో ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అనే విషయాల గురించి ఇన్డెప్త్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తేనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క లుక్స్ అని చెప్పొచ్చు. సో డిజైన్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు, బట్ వీటి యొక్క స్టిక్కరింగ్ అనేది అంటే గ్రాఫిక్స్ అనేవి మనకి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. సో ఇక్కడ రెండు కూడా నేను టాప్ అండ్ వేరియంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది, రెండు కూడా రెడ్ కలర్ వేరియంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో రెండిట్లో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. సో ఎకనామిక్స్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు, కానీ ఇక్కడ మనకి గ్రాఫిక్స్ పరంగా మాత్రం కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. సో ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు, ఇక్కడ మనకి ప్రీవియస్ వేరియంట్ యొక్క లుక్ అనేది వేరే అయితే ఉంది, 2025 సంబంధించిన లుక్ అనేది కంప్లీట్గా వేరే అయితే ఉంది. సో స్టిక్కరింగ్ పరంగా మనకి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు ఫస్ట్ డిఫరెన్స్ అనేది. ఇక దీని ఒక ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి రెండిట్లో కూడా సేమ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, రౌండెడ్ మిర్రర్స్ అనేవి మంచి బిల్డ్ క్వాలిటీతో రెండిట్లో కూడా సేమ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్ లైట్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే 2024లో మనకి హాలోజన్ బల్బ్తో హెడ్ లైట్ సెటప్ అనేది డిజైన్ చేస్తే 2025లో మాత్రం ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి రెండింటిలో కూడా మనకి సేమ్ హాలోజన్ బల్బ్తో మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెండింటిలో కూడా మనకి హజార్ లైట్స్ అనేవి ఇన్బిల్ట్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ రెండింటిలో కూడా 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండింటి యొక్క సస్పెన్షన్ చూడొచ్చు, రెండింటిలో కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో రెండింటిలో కూడా మనకి సస్పెన్షన్ బూట్ క్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్లకుండా. అలాగే రిఫ్లెక్టర్ కూడా మనకి రెండింటిలో కూడా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే సో రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండింటిలో కూడా మనకి సేమ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కాబట్టి సో టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు, రెండింటిలో కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్రేకింగ్ డిపార్ట్మెంట్. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో ఫ్రంట్ సైడ్ రెండింటిలో కూడా 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అలాంగ్ విత్ ఏబిఎస్ రింగ్ అయితే ఉంటుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్తో మనకి రెండింటి యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంజన్ డిపార్ట్మెంట్లో ఏమైనా చేంజెస్ జరిగాయని మాట్లాడుకుంటే ఇంజన్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. రెండింటిలో కూడా మనకి 348cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రెండింటిలో కూడా మనకి సేమ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది, 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు, బట్ 2025లో కనుక చూసుకుంటే OBD2B నామ్స్ అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి సైలెన్సర్ కి కింద ఒక సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అలాగే టాప్ లో కూడా మనకి ఒక సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెండింటిలో కూడా మనకి 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రెండింటిలో కూడా మనకి సైడ్ స్టాండ్ ప్లస్ సెంటర్ స్టాండ్ రెండు కూడా అయితే ఉంటాయి. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజెక్ట్ సెన్సార్ కూడా మనకి రెండింటిలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రీవియస్ గా మనకి 150mm అయితే ఉండేది, ఇప్పుడు 2025 వేరియంట్ లో చూసుకుంటే 160mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక 10mm అయితే మనకి ఇంక్రీజ్ అయితే చేశారు అనమాట. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనకి కొంచెం రీబౌండ్ చేసి రీడిజైన్ అయితే చేశారు, దానివల్ల మనకి ఇక్కడ ఒక 10mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ అనేది రెండింటిలో కూడా మనకి ఓపెన్ టైప్ సెన్సార్ మనకి రావడం జరుగుతుంది, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. రెండు కూడా మనం ఎవ్రీ 500 నుంచి 700 km కి చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రెండింటిలో కూడా మనకి సారీ గార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ సీట్ యొక్క క్వశ్చనింగ్ అనేది మనకి 2025 వేరియంట్ లో మనకి కొంచెం అప్డేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే డిజైన్ పరంగా కూడా చూడొచ్చు మనకి కొంచెం చిన్న చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో రెండింటిలో కూడా మనకి సీట్ కంఫర్ట్ బాగుంటుంది, బట్ 2025 వేరియంట్ లో మనకి కొంచెం క్వశ్చనింగ్ అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇంకా మనకి బెటర్ సీట్ కంఫర్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే రెండింటిలో కూడా మనకి స్ప్లిట్ గ్రాబ్ బార్స్ అనేవి యాజ్ యూజువల్ గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి సేమ్ సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 790mm అయితే ఉంటుంది. సో రెండింటిలో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 140/70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. అలాగే రెండింటిలో కూడా మనకి MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 270mm డిస్క్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అలాంగ్ విత్ ABS అయితే ఉంటుంది. అలాగే సింగిల్ పిస్టన్ బ్రేక్ ప్యాడ్స్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. సో రెండింటిలో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే
అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా 6 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. బట్ 2024 వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే 2025 లో మనకి ఇంకా రీడిజైన్ అయితే చేశారు. కొంచెం బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మనకి రీడిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి సేమ్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హాలోజన్ బల్బ్ తో మనకి రెండిట్లో కూడా సేమ్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టెయిల్ లైట్ కూడా మనకి రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే సో ట్యాంక్ యొక్క కెపాసిటీ కూడా మనకి రెండిట్లో కూడా 13 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. మనకి రెండిట్లో కూడా కంప్లీట్ గా డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేయొచ్చు. గ్రాఫిక్స్ అనేవి మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. సో రెండిట్లో మీకు ఏ బైక్ యొక్క గ్రాఫిక్స్ నచ్చాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నాకైతే మాత్రం 2024 వేరియంట్ అనేది నచ్చింది గ్రాఫిక్స్ అనేవి. అలాగే రెండిట్లో కూడా మనకి E20 క్యాబుల్స్ తో రావడం వల్ల మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది రెండిట్లో కూడా మీరు అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి సేమ్ మైలేజ్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఒక 1 or 2 కిలోమీటర్స్ మీకు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మరి అంత బిగ్ చేంజ్ అయితే మనకి నోటీస్ చేయడానికి ఏం లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. బట్ 2025 వేరియంట్ మనకి ఇంకొంచెం కంఫర్టబుల్ గా మనకి రీడిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద స్విచెస్ అనేవి రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్, లో బీమ్ కానీ, పాస్ స్విచ్ కానీ, అలాగే టర్న్ ఇండికేటర్స్ కానీ సేమ్ అయితే ఉంటాయి. అలాగే రైట్ సైడ్ లో కూడా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ కానీ, హజార్ లైట్ కానీ రెండిట్లో కూడా మనకి సేమ్ క్వాలిటీతో మనకి సేమ్ స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే క్లచ్ అనేది 2024 వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే 2025 లో మనకి క్లచ్ అనేది చాలా స్మూత్ అయితే ఉంటుంది. అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తో రావడం వల్ల మనకి సింగిల్ ఫింగర్ తో కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. అంత స్మూత్ అయితే ఉంటుంది. బట్ 2024 వేరియంట్ మనకి కొంచెం హార్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. అలాగే ఇంకొక డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే 2024 లో టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈసారి 27 వాట్ పీడీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిన టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక అప్డేట్ మనం నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి రెండింటిలో కూడా సేమ్ కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కీస్ లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కన్సోల్ డిపార్ట్మెంట్. సో కన్సోల్ డిపార్ట్మెంట్ లో ఒక బిగ్ చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. సో 2024 లో మనకి ఓన్లీ డిజిటల్ ప్లస్ అనలాగ్ మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈసారి మనకి 2025 లో ట్రిప్పర్ నావిగేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక బిగ్ చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. సో కన్సోల్ లో మనకి రెండింటిలో కూడా సేమ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అడిషనల్ గా మనకి ట్రిప్పర్ నావిగేషన్ అనేది యాడ్ అది చేశారు. ఇది ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. సో ఇవి మొత్తానికి అయితే 2024 హంటర్ 350 కి 2025 హంటర్ 350 కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అది అనమాట. ఇక ఫైనల్ బిగ్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. సో 2024 వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,73,000 రూపాయలకి లాంచ్ చేస్తే 2025 వేరియంట్ ని 1,81,000 రూపాయలకి అయితే లాంచ్ అయితే చేశారు. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 8,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది మీకు తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇక ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 7,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది 2024 కి 2025 వేరియంట్ కానీ చూసుకుంటే. బట్ 2025 లో మనకి చాలా అప్డేట్స్ అనేవి జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆ 7,000 రూపీస్ మీకు వర్తీ అయితే ఉంటుంది. ముఖ్యంగా ట్రిప్పర్ నావిగేషన్ అనేది యాడ్ చేశారు. టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇంకా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇంకా మనకి లుక్స్ అనేవి చేంజ్ చేశారు. అలాగే ఇంజన్ డిపార్ట్మెంట్ లో చేంజెస్ జరిగాయి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఇంకా ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సో 7,000 రూపీస్ మనకి వర్తీ అప్డేట్స్ అనేవి చేశారని చెప్పొచ్చు. సో ఇవి మొత్తానికి అయితే 2024 కి 2025 కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అలాగే ప్రైస్ డిఫరెన్స్ గురించి మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియోలో వాల్యుబుల్ కంటెంట్ మీకు అందించాను అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మోర్ బైక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.